నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి. ఎస్ఆర్ఎస్పీ కాలువలను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కేటీఆర్ దిశానిర్దేశం. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్. చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలను సందర్శించిన కలెక్టర్ సాగునీటి విడుదల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు రంగాపూర్, కమాన్పూర్ మండలం, గుండారం, రామగిరి మండలం, బేగంపేట గ్రామాల్లో ఉన్న D83 కాలువలను సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నీటి వృధాను అరికట్టి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించాలన్నారు. ఇందుకోసం ఉత్తమమైన పద్ధతులను వినియోగించాలని సూచించారు. కలెక్టర్ వెంట DAO ఆదిరెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈలు బలరామయ్య, శ్రీనివాస్ ఉన్నారు. సిల్ లెవెల్ అంటే గేట్ కాబట్టి సిల్ లెవెల్కి మన 4 ఫీట్ వరకు బేగంపేట 4 ఫీట్ వరకు ముందుకి బేగంపేటలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అవుట్ఫ్లుయెన్స్ ఇదే వాటర్ బేగంపేట. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విద్యుత్ శాఖ కార్యదర్శి SAM రిజ్వీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు, సాఫ్ట్వేర్ లో వివరాల నమోదుపై జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ముజమిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ CEO కె నరేందర్, DPO RASP లత, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, EDM కవిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేటీఆర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు చేయకుండా కేటీఆర్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. నర్మాల ప్రాజెక్టులో నీళ్లు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటోందన్నారు. తమ మీద కోపంతో నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వడం లేదన్నారు. కరీంనగర్ పార్లమెంటుకు బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. రామ మందిరం పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎండగట్టారు. ఈ నెల 12న పార్లమెంట్ ఎన్నికల కథనవేరి పేరిట కరీంనగర్ నుంచి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆనాడు 5 ఏళ్ల కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియాలి, మనకైతే అర్థం కాదు. అన్నా ఇవాళ ఏ వారం అన్నా, అన్నా రేపే వారం అన్నా, ఇవాళ దేవుడు అన్నా రేపే దేవుడు అన్నా, ఆ తప్పు కొడదలు. పార్లమెంట్ మెంబర్ అంటూ ఏం చేయాలన్నా పోవాలి పార్లమెంట్ లో. ఇగో మా కరీంనగర్ పార్లమెంట్ కు ఒక కొత్త విద్యా సంస్థ కావాలి, ఒక మెడికల్ కాలేజ్ కావాలి, మాకు ఒక దవాఖాన కావాలి, మాకు నేషనల్ హైవే కావాలి, మాకు రైల్వే లైన్ గతంలో కేసీఆర్ మంజూరు చేయించింది జల్దీ కావాలి అని అడగాలి. దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలి, ఈ ప్రాంత రైతులకు మేలు చేసి పనిచేయాలి. ఎంపీ గారు మీకు అంతగానో షోకుంటే ధర్మం కోసం ప్రచారం చేసేది నిజంగా అంత షోకుంటే మఠం పెట్టుకో, సన్యాసాశ్రమం తీసుకో, బ్రహ్మాండంగా ధర్మం కోసం ప్రచారం చేయి. కానీ ప్రజాప్రతినిధిగా కుల సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు ప్రాంతాల్లో మంజూరైన కుల సంఘ, మహిళా సంఘ భవనాలకు ఆయన ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని, ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లాలపల్లి, సంతోష్ నగర్, బీడీ కాలనీ, కోనాయిపల్లి, గౌడ సంఘం, SC కుల సంఘాలు, మహిళా సంఘ భవనాలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్పై 0 బిల్ ఇస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 7న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్టు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి, కొమరయ్య, పుల్కం రాజు, లక్ష్మి, కౌన్సిలర్ బింగి మహేష్ పాల్గొన్నారు. మహిళలకు పావల వడ్డీ రుణం ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకే రుణం ఇచ్చి మహిళా సాధికారత ద్వారా మహిళా తల్లులందరూ కూడా లక్షాధికారులు కావాలని చెప్పని, మహిళా తల్లులకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిలో ముందుకు పోవాలని చెప్పని పావుల వడ్డీకే రుణాలను ప్రారంభం చేసి, ఆ తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు కూడా మార్చిన సందర్భం. అంటే మహిళలందరూ కూడా అభ్యున్నతిలోకి తీసుకుపోవాలని చెప్పిన ఒక ఆలోచన చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే మాట మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత 10 సంవత్సరాలు నిర్వీర్యమైన మహిళా సంఘాలు మనకు మిత్తి కూడా సకాలంలో రానేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. మళ్ళీ ఇప్పుడు గ్రామాల్లో మహిళా సంఘాలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోయే క్రమంలో మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఆనాడు మీరు గెలిపిస్తే మీ దీవెనతో ప్రభుత్వం ఏర్పడితే మహిళా తల్లులందరికీ కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావింపజేస్తామని చెప్పినాం, మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఇటీవల వేములవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో హంసిని ధార్మిక పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు మొదటి, 2వ స్థానాలు సాధించారు. వీరిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందించారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నరాల సంతోష్, కరాటే ఇన్స్ట్రక్టర్, విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడలోని ప్రెస్ క్లబ్, TUWJ, IJU భవన నిర్మాణానికి 4 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపులో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగూరి మహేష్, ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి దూలం సంపత్, కోశాధికారి నరేష్, జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకుడు రేగుల దేవేందర్ పాల్గొన్నారు. అనేక సమస్యలు, అనేక ప్రాంతాల సమతుల్యత దెబ్బతిన్నటువంటి అసమానతలు ఉన్నటువంటి సందర్భంలో రోజు వందలాది మంది వచ్చి వారు ఇస్తున్నటువంటి దరఖాస్తు చూస్తే బాధ అనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఈ విధంగా ఎందుకు పట్టించుకొని పాపాను పోలేదు గత పాలకులు చెప్పాను. ఇప్పుడు వేరే నియోజకవర్గం తెలంగాణ కూడా ఈరోజు వెనుకబడిపోయింది. ఈరోజు మీరు సమాజాన్ని చదివిన వాళ్ళుగా, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళుగా మీరు ఉన్నారు కాబట్టి ఒక అంశాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం 2014లో 60 సంవత్సరాల అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికంటే ఒకటే ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాం. సమయం ఎక్కువగా లేదు. 60 సంవత్సరాలలో మనం విడిపోయిన రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో 68,000 కోట్ల అప్పుతో మనం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఎన్టీపీసీలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మిషన్ భగీరథ, వ్యవసాయ, జిల్లా సంక్షేమ, సాగునీరు, మైనింగ్, పశుసంవర్ధక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గొర్రెల కోసం డీడీలు చెల్లించి యూనిట్ల రాని వారికి డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. తెలియజేయలేకపోయినా కూడా మరి అధికారులు, ప్రజాప్రతినిధులు దాదాపు 6 సబ్జెక్టులను రివ్యూ చేయడం జరిగింది. మంచినీళ్ళ గురించి కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చెప్పడం, SRSP సమాధానం అని చర్చించుకోవడం చాలా సంతోషం. అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి జూన్లో కలిసే ప్రయత్నము. అప్పటి వరకు పూర్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తామని ఈ సభను దిగ్విజయం చేసిన గౌరవ ఎంపీలందరికీ. దేశంలోని విద్యుత్ పరిశ్రమలో రామగుండం ఎన్టీపీసీ ముందంజలో ఉందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా నిర్మించిన తెలంగాణ ప్రాజెక్టులో 1,600 మెగావాట్ల విద్యుత్ను వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు.
అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నూతనంగా నిర్మించిన తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఎన్టీపీసీ పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఎన్టీపీసీకి ఇటీవల గోల్డెన్ పీకాక్ అవార్డు రావడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతామన్నారు. To address this media of Ramagundam and Telangana and the whole Telangana state here. It is a very momentous occasion that we are interacting here today. The year 23-24 has been a very momentous year for us, for this, for our NTPC Ramagundam and Telangana project, and it is of great significance to NTPC Ramagundam because on this year we have achieved 40 years of generating power for Telangana and Andhra Pradesh state, erstwhile Andhra Pradesh state at that point of time. We proudly celebrate 40 years of dedication and operational excellence of NTPC Ramagundam, and it is a remarkable milestone that we have reached this point of our journey. Meanwhile, we have also added capacity of Telangana Phase 1 thermal power station of 2 into 800 megawatt, totally in 1600 megawatt in this year only. 800 megawatt we have reached commercial operation. We started in September 2023 and on March 1st 2024 we started commercial operation of Telangana second unit. So total we had added a capacity of 1600 megawatt to this state. గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు నాబార్డు ఏజీఎం జయప్రకాష్. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా నాబార్డు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో స్పందన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో నాబార్డు స్పందన సేవా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాబార్డు ఏజీఎం జయప్రకాష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళా సంఘ సభ్యులుగా ఉండి టైలరింగ్ పైన కొంత అవగాహన కలిగి ఉన్న వారందరూ శిక్షణకు అర్హులని చెప్పారు. అనంతరం స్పందన సేవా సొసైటీ సీఈఓ శోభారాణి మాట్లాడుతూ 15 ఏళ్లుగా తమ సేవా సంస్థ మహిళల అభ్యున్నతి కోసం పనిచేస్తోందన్నారు. 20 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని, శిక్షణ కాలంలో అభ్యర్థులకు భోజనం వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం 750 రూపాయల స్టైఫండ్ అందజేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ, బ్యాంక్ మేనేజర్ నర్సింగారావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్, విక్టరీ గవర్నమెంట్ మేనేజర్ వరలక్ష్మి, మహిళా సంఘం సభ్యులు, సీసీలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా వేద పండితులు స్వామివారికి అగ్రోదకం, కృచ్ఛాచరణము, శ్రీ మహాగణపతి పూజ, గౌరీ పూజ, శివపుణ్యవచనం, నాంది సమారాధనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్, కార్యనిర్వహణాధికారి సదయ్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వీరభద్రయ్య, భవానీ, పంచాక్షరి, గంగాధర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు రాపర్తి మల్లేష్, శ్రీకాంత్ గౌడ్, అరెల్లి మొండయ్య గౌడ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మండల ప్రజలు మరియు పెద్దపల్లి జిల్లా వాసులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ కూడా మేము ఇదే ఆహ్వానం అందజేస్తూ మరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అందరూ కూడా పునీతులు కావాలని చెప్పి, అందరూ తమ కోరికలన్నీ కూడా సాధించుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మరి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభింపజేశాం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా మరి కమిటీ సభ్యులు, ఈఓ గారు, ఆలయ సిబ్బంది మరియు అయ్యగారులు, తర్వాత ఒగ్గు పూజారులు అందరూ కూడా ఒకరికి సహకారంతో ఒకరు మరి చాలా వసతులు కూడా కల్పించాం. అట్లాగే గుడిని శోభాయమానంగా తయారు చేయడానికి మరి రంగులు కూడా వేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. ఈ
గుడిని సందర్శించి భక్తులందరూ కూడా ఈ నెల 12న కరీంనగర్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు, నీటి కష్టాలు సృష్టిస్తుంది అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలను సాధించి బీఆర్ఎస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. 12వ తారీఖు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లో జరగబోతున్నది. సాయంత్రం 4 గంటలుగా 1,00,000 మందితోని ఈ యొక్క మీటింగ్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశం చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఆ యొక్క 12వ తారీఖు జరగబోయే బహిరంగ సభకు ఈరోజు ముఖ్య కార్యకర్తలతోని సన్నాహక సమావేశం చేసుకొని దీని అనంతరం రేపు, ఎల్లుండి, అవతల నుండి 3 రోజులు నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి అదేవిధంగా గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలతోని సమావేశమై చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ కథనబేరికి మేము బయలుదేరడానికి సమాయత్తమవుతున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను పొద్దుటి నుంచి కూడా చాలామంది రైతులతోని చాలా మందితో మాట్లాడుతున్నా. గతంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు మరి ఎన్నడూ కూడా పవర్ కట్ కానీ రైతులకు ఇబ్బంది జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కట్ అవ్వడం, వోల్టేజ్ మళ్ళీ వెనకటి కాలం లెక్క లో వోల్టేజ్ రావడము, బావిలల్లో బోర్లలో మోటార్లు కాలిపోవడము, మళ్ళీ రీవైండింగ్కి తీసుకుపోవడము, మళ్ళీ బోరు బండ్లు అన్ని కూడా నియోజకవర్గంలో కూడా తిరగడము. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాలరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గృహజ్యోతి పథకాన్ని జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏడి రవీందర్, ఏఈ విశ్వతేజ, కాంగ్రెస్ నాయకులు, సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 1100 సర్వీసులు పథకం కింద 0 బిల్లులు వచ్చినాయి. ఇంకా ఏమన్నా తప్పిపోయి ఉంటే వాళ్ళు మరియు ఆఫీస్కి వచ్చి వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొచ్చి కొట్టించుకున్నట్టయితే మళ్ళా నెలలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకు డాక్యుమెంట్ ఇవ్వకుండా మాకు రాలేదని బొబ్బ పెడితే అది సాధ్యం కాదు. ఎవరిదైనా తప్పిపోయి ఉంటే రానోళ్ళు ఎవరున్నా కానీ ఆఫీస్కి వచ్చి ఆ డాటా తీసుకొచ్చి కొట్టించుకున్నట్టయితే మళ్ళా నెలలో వస్తుంది. ఎప్పుడు ఇది నిరంతర కార్యక్రమం కాబట్టి దానిలో బాధపడవలసిన అవసరం లేదు. రానోళ్ళు మాకు రాలేదు అనే దిగులు పడవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మొత్తం మనకు సిరిసిల్ల జిల్లాలో 1,70,000 కనెక్షన్లు ఉన్నాయి. 1,70,000 కనెక్షన్లు ఉంటే అందులో సెకండ్ కేటగిరీ అన్నీ ఓను. మనకు 80,000 కనెక్షన్లకు ఈ ఉచిత కరెంట్ అనేది 0 బిల్లులో యాడ్ అయినాయి, వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని మంచిగా అందించాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీ పథకంతో పాటుగా మరి 80-90 రోజుల లోపలే మరో 2 గ్యారెంటీ పథకాలు కూడా అందించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఈ రోజున 0% ఇలా పేద ప్రజలు అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడే కావచ్చు, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కావచ్చు, మరి అక్కడ రీడింగ్ హెలికాప్టర్ పంక తిరిగినట్టుగా మనకి రీడింగ్ తిరుగుతుండే, బిల్లు అధికంగా వస్తుండే. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 70-80 రూపాయల కరెంట్ బిల్ వస్తుండే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాత మరి 700-800 రూపాయల వరకు ప్రజలు కట్టి ప్రజల యొక్క పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ను మాదిగలకు కేటాయించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి బస్టాండ్ నుంచి కమాన్ చౌరస్తా వరకు డప్పుల మోతతో వివిధ వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపయ్య మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 3,17,000 మాదిగల ఓట్లు ఉన్నాయన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 25 నుంచి 40,000కు పైగా ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమను చిన్నచూపు చూస్తే రాజకీయ పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్య వేదిక కో కన్వీనర్ కోటగిరి పాపయ్య, కాంపెల్లి ప్రభాకర్, పల్లె సదానందం, రామలక్ష్మి, బొంపెల్లి నారాయణ, ఆరేపల్లి రాకేష్, లక్ష్మణ్, సందీప్ పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ రిజర్వ్డ్ ఏర్పడ్డ కాడికే, ఎస్సీ రిజర్వ్డ్ ఏర్పడ్డ కాడికే స్థానికులకు మాత్రం ఇవరకు ఏ పార్టీ ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు స్థానికులు ఎవరు లేరు, వలసవాదులనే గెలిపించుకోవడం జరుగుతుంది. మా ఇక్కడున్న ప్రతి ఒక్క కులం, కుమ్మరి, కమ్మరి, గొల్ల, గౌడ, సాల, సాగలి అన్ని కులాలను మేము ఈసారి వేడుకుంటున్నాం. ఈ మీడియా పక్షాన
మాకు ఇక్కడున్న మాదిగ బిడ్డను స్థానిక మాదిగను గెలిపించుకునేదానికి మీరంతా కంకరబద్దులై మాకు మా ఆవేదనకు మా ఆవేశానికి మీకు తోడవుతారని మేము వేడుకుంటూ మీ అన్ని కులాలను ఈసారి ఇక్కడ మాదిగ స్థానికుని గెలిపించుకునేదానికి మేము ప్రయత్నిస్తాం. మీరు కూడా సహకరించాలని మేము అందరి మీడియా పక్షాన మేము అన్ని కులాలను వేడుకుంటున్నాం. అన్ని పార్టీలను కానీ అన్ని వర్గాలను మాదిగా ఐక్య వేదిక తయారు చేసుకొని ఈ ప్రదర్శన చేస్తున్నాం. ఎవరైతే మా పార్లమెంటులో మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే ఆ పార్టీని ఓడించడానికి మేము గడప గడప తిరుగుదామని సందర్భంగా తెలియపరుస్తాను. ఇప్పటికైనా మీరు మార్చుకొని ఎక్కడ హైదరాబాద్ వానికి, ఎక్కడ నిజామాబాద్ వానికి, ఇక్కడ పుట్టలేనటువంటి వాని కోలుకుంటా ఇక్కడ లేనటువంటి వానికి టికెట్ ఇస్తే మేమేం కావాలి? మేము ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళం, మా కోముకుంటా ఇక్కడ ఉన్నటువంటిది మేము చచ్చి కూడా మమ్మల్ని ఇక్కడ పెడతాం. వెంకట స్వామి చచ్చిపోతే ఎక్కడ పెట్టిండ్రు, వాళ్ళు చచ్చిపోతే కూడా హైదరాబాద్లో పెడతాం. మేము ఒక కులాన్ని కాదు, ఇక్కడ మా ఎదుగుతున్నటువంటి మాదిగా నేత కాని వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నారు. మా నోట్లో ఏం బట్టి కొడుతున్నారు. ఈ కలస బాధలను తరిమి కొట్టడానికి మేము ఒక సన్నద్ధం చేసి ఉంటాం. మాదిగలను రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జెడ్పీటీసీ నాగం కుమార్ భూమి పూజ చేశారు. ₹1,00,000 జెడ్పీ నిధులతో 5వ వార్డులో ఏర్పాటు చేయనున్న హైమస్ లైట్ కు భూమి పూజ చేశారు. వివిధ అభివృద్ధి పనుల కోసం మొత్తం ₹17 లక్షల నిధులు మంజూరైనట్లు జెడ్పీటీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామస్వామి, ఎంపీటీసీ మేకల గణేష్, నాయకులు గోటా ప్రభాకర్, జలపతి, ధర్మపురి శ్రీనివాస్, సంతపూర్ బాలు, నాతా, నావిన్, రాజమల్లయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మనది ప్రొసీడింగ్ల ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం, ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కాబట్టి మన దగ్గర ప్రొసీడింగ్లు రాకుండా భూమి పూజ ఈరోజు కొబ్బరికాయ కొట్టినామంటే ఖచ్చితంగా అనుకున్న పని చేసి తీరుతాం. ఇందుకు ఈరోజు మా గ్రామ ప్రజలందరి తరపు నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి పేరున జోగాపూర్ గ్రామం తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది విడతల వారి అభివృద్ధి కార్యక్రమమే. ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేము కూడా ఇలా నా ఒక హైమాస్ లైట్తో 5 భూమి పూజలు జరిగినాయి. మరి ఇవన్నిటి విషయంలో దీనికి బాగా చొరవ తీసుకొని చేసినటువంటి ఆదిశీనన్న గారికి, ఆయన ప్రభుత్వ ఎమ్మెల్యే మనకు చూసి 30 సంవత్సరాలకు మన కళ నెరవేరింది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ ప్రజల నుంచి అందరి కోరికలు నెరవేరినాయి. కాబట్టి సీనన్నకు కృతజ్ఞతలు ఫస్ట్ చెప్తున్నాను. మరి జోగాపూర్ గ్రామానికి ఈ నిధులు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో 25 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఎలిగేడు గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు మండల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమ్ముల రమేష్, బుల్లా సత్యనారాయణ, భూమేష్ పాల్గొన్నారు. భాగంగా మన విజయరమణారావు గారు ఇచ్చిన మాట మేరకు ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి మన అంతర్గత రోడ్లో భాగంగా మన మెయిన్ రోడ్ అయినటువంటి గ్రామ పంచాయతీ అంబేద్కర్ నుండి మన ఎంఆర్ఓ ఆఫీసు వెళ్ళే దారి వరకు 24 ఫీట్ల రోడ్డుకు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు విజయరమణారావు గారు ఈ రోడ్ను శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఏదైతే ఇన్ని రోజుల నుండి కుంటుపడిపోతున్న వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో విజయరమణారావు సహకారాలతోని అభివృద్ధి దిశగా మన ఎలిగేడు మండలాన్ని, మన ఎలిగేడు గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని. కరీంనగర్ జమ్మికుంట పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథాశ్రమంలోని చిన్నారులకు దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కాస్ట్కో కంపెనీ ప్రతినిధులు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ కరీంనగర్ ఇన్ఛార్జి ధర్మారపు రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుగులో దేవా, శ్రీనివాస్, నాగరాజు, సంపత్, లక్ష్మి, వెంకటేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి మనము ఈ యొక్క ప్రోగ్రాం మన కాస్ట్కో కంపెనీ వారి ద్వారా, మేనేజర్ శివాని మేడం ద్వారా అండ్ నా అప్లైన్ దేవ గారు వారి ఆధ్వర్యంలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పిల్లలకు సాయం చేయాలనే ఉద్దేశంతో మనకు మేడం గారు సాయం చేశారు. దాని మూలంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
అందుకు గాను మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడ రాజ్ కుమార్ గారు ఈ యొక్క మొత్తం ఆర్గనైజేషన్ ఇక్కడ చూడడానికి ఇదొక అన్ని పనులు వారే దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పిల్లలకు ఈ యొక్క సాయం చేయాలనే మంచి ఆలోచన రాజ్ కుమార్ గారికి కలగడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి పిల్లలకు ఈ యొక్క సామాగ్రిని మేము అందజేస్తున్నాం కాస్ట్కో కంపెనీ ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులుగా కేఆర్వి నర్సయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి పబ్బతి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎన్నికల్లో 662 ఓట్లు పోలవగా నర్సయ్య 337 ఓట్లు సాధించి గరేపల్లి వెంకటేశ్వర్ పై విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కన్వీనర్ ముక్కా వెంకన్న, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు చందరాజు, ఆర్యవేశ సంఘం హుజూరాబాద్ డివిజన్ అధ్యక్షులు ఎలిమిళ్ల రాజేంద్ర ప్రసాద్, ఆర్యవేశ సంఘం జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు ఐతా మహేష్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ఆర్యవేశ సంఘం ఎన్నికలని రాష్ట్ర ఆర్యవేశ మహాసభ, జిల్లా ఆర్యవేశ మహాసభ ఆదేశాల మేరకు కన్వీనర్ గారైనటువంటి వెంకన్న గారు, ఎన్నికల అధికారి పబ్బతి రాజగోపాల్ గారు సమర్థవంతంగా నిర్వహించి ఎలాంటి చెదురుమదురు ఘటనలు కూడా లేకుండా వారు ఎన్నికలను పూర్తి చేసి ఫలితాలను కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నా ఆర్యవేశ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఎన్నికల వరకే మన మధ్యన భిన్నాభిప్రాయాలు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. మన అందరం గెలిచిన వారు, ఓడిపోయిన వారు ఎవరైనా కానివ్వండి, మన అందరము ఆర్యవేశులం. మన సంఘ పటిష్టత కోసం, మన సంఘ అభ్యున్నతి కోసం, బీద ఆర్యవేశుల బాగు కోసం, మన సంఘ భవన నిర్మాణం కోసం కానీ మన అందరం కూడా కలిసికట్టుగా ఉండి తప్పకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ఆర్యవేశుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆర్యవేశుల్లో ఉన్నటువంటి ఐక్యతను తెలియజెప్పి మనం సామాజిక సేవక కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని ఈ సందర్భంగా గెలిచినటువంటి అధ్యక్షులైన నర్సయ్య గారికి నేను నా హృదయపూర్వకంగా విన్నవిస్తూ ఉన్నా. ఆర్యవైశ్య అన్నదమ్ములకు, సోదరులకు అందరికీ నమస్కారం. నన్ను గెలిపించినందుకు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముక్కా వెంకన్న గారు, పబ్బతి రాజగోపాల్ గారు మరియు సిబ్బంది మరియు విలేకరులు, మా ప్రసాదన్న, రాజన్న, మిగిలిన మా తోటి ఫ్రెండ్స్ అందరూ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. దీన్ని మర్చిపోను. నేను ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నేను ఇదివరకు అవపాలో ఉండి నేను బిల్డింగ్ కట్టించిన, అదేవిధంగా ఇప్పుడు కూడా ఆర్యవైశ్య భవనం కట్టించే వరకు నేను నిద్రపోనే అనుకుంటున్నా. మీ అందరి సహాయ సహకారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ సంబరాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఏనుగుల కనకయ్య, జంగం అంజయ్య, బాలగోని శ్రీనివాస్, నాగుల వంశీ, వినోద్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ఆరోగ్యశ్రీ, మూడవది గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లకు ఉచిత కరెంటు, 500 రూపాయలకి సిలిండరు మరి ఈరోజు అమలు చేసినందుకు ధన్యవాదంగా మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా 2 అమల్లో ఉన్నాయి. ఒకటి ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలతో పాటు మరి అలాగే 2 లక్షల రుణమాఫీ, ఈ 2 పథకాలు కూడా అతి త్వరలో నెరవేరుస్తారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన 3 మాసాల్లో ఈ 4 పథకాలు అమలు చేసినాం. 2 పథకాలు ఈ వారం 10 రోజుల్లో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా మాటలు తప్పే ప్రభుత్వం కాదు, మాట మార్చే ప్రభుత్వం కాదు, మాట మీద ఉండే నిలకడ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలలో గవర్నమెంట్ ఏర్పడిన 3 మాసాల్లో ఒకటొకటిగా ఇప్పటికీ 4 పథకాలను అమలు చేసి ప్రజలకు ఎంతో సమర్థమైన పాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇంకా మిగతా 2 గ్యారంటీలు కూడా అతి త్వరలో నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నమ్మకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి. ఎస్ఆర్ఎస్పీ కాలువలను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కేటీఆర్ దిశానిర్దేశం. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.